పొలిటికో న్యూస్ ఏజెన్సీ ఒక కథనాన్ని ప్రచురించింది. ఏంటంటే ఉక్రెయిన్కి అమెరికా ఏదైతే నిఘా సమాచారాన్ని ఇస్తుందో అది ఆపేస్తే మేము ఇరాన్కి ఇస్తున్నటువంటి నిఘా సమాచారాన్ని ఆపేస్తామని పుతిన్ యొక్క ప్రతినిధి అన్నాడని ఆ విధంగా ఒక కథనాన్ని ప్రచురించింది. దానికి రష్యా స్పందించింది, అలాంటిది ఏమీ లేదు, మేము ఇరాన్కి నిఘా సమాచారాన్ని ఆపే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా ఇస్తాము, ఇస్తూనే ఉంటాము యుద్ధం జరిగినంత వరకు అన్న విధంగా రష్యా అయితే స్పందించింది. అసలు జరిగింది ఏంటి అంటే అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్నర్ వద్ద రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతినిధి కిరిల్ డిమిత్రేవ్ అయితే గత వారం ఈ అంశాన్ని ప్రస్తావించారట. ఉక్రెయిన్కు నిఘా సమాచారాన్ని అందించడం నిలిపివేయాలని అమెరికాను కోరారట. ఇందుకు ప్రతిగా తాము ఇరాన్ విషయంలో వెనక్కి తగ్గుతామని అన్నాడంట ఆయన. అయితే అమెరికా మాత్రం ఈ ప్రతిపాదనని తోసిపుచ్చింది. ఈ చర్చల్లో పాల్గొన్న కొందరిని ఉటంకిస్తూ ఈ యొక్క పొలిటిక్ అయితే ఈ వార్తలు చెప్పింది. ఇప్పుడు దీని గురించి ఏమొచ్చేసి ఇటు కిరిల్ డిమిత్రేవ్ కూడా ఎక్స్ వేదికగా మండిపడ్డారు. అవన్నీ కూడా తప్పుడు వార్తలు, మేమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్కి నిఘా ఇచ్చేటటువంటి విషయంలో వెనక్కి తగ్గము అన్న విధంగా ఈయన మాట్లాడాడు. అటు అమెరికా వెనక్కి తగ్గము ఉక్రెయిన్ సహాయంలో, ఇటు రష్యా కూడా వెనక్కి తగ్గమని చెప్పేసాయి స్పష్టంగా. ఎందుకంటే ఇరాన్ ఇస్తున్నటువంటి నిఘా సమాచారంతో ఇప్పుడు ఇరాన్ ఇన్ని దాడులు చేయగలుగుతుంది. రష్యా కూడా కొంత టెక్నాలజీని పంచుకుంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఈ అంశానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ రిపబ్లికన్లు కూడా ఇప్పుడు ఈ పొలిటికో న్యూస్ మీద చాలా విపరీతంగా తిట్టుపోస్తున్నారు. ఇది అనవసరమైనటువంటి న్యూస్ని, పనికిరానిటువంటివన్నింటినీ కూడా తీసుకొచ్చి వండి వారుస్తుంది, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా. అసలు మేము పొలిటికోకి ఎటువంటి అఫీషియల్ న్యూస్ ఇవ్వడం లేదు, అందుకనే ఇష్టం వచ్చినట్లుగా ఏదేదో రాసేస్తుంది, ఎవరు నమ్మకండి అన్న విధంగా కూడా ఇప్పుడు రిపబ్లికన్లకు చెందినటువంటి కొంతమంది మహిళా నేతలు కూడా దుమ్మెత్తి పోశారు ఈ పొలిటికో మీద.